శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు 102 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పరిస్థితి మరోసారి ఇంకా విషమంగా ఉందని స్థానికంగా మనకి ప్రస్తుతానికి తెలుస్తుంది. మరోవైపు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో 4 సచివాలయాల పరిధిలో వీటన్ని కూడా పూర్తిగా శానిటేషన్ కార్యక్రమం అంతా చేస్తున్నారు. మరోవైపు అంతో జిల్లా వైద్యాధికారులు మేడం ఏంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అటు జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా? జిల్లా కేంద్రంలో పరిస్థితి అదుపులో ఉందండి. అందరం మెడికల్ టీం అంతా అలర్ట్గా ఉన్నాం. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. మా తరపున మేము ఒక 50 వరకు మెడికల్ టీమ్స్ని మేము ఈ 4 సచివాలయాల పరిధిలో కూడా మనం ఈ ఏరియా 4 వీధుల్లోనూ మనం వేయటం జరిగింది. మనమైతే మన తరపున టీమ్స్ ఇంటింటి సర్వే చేస్తున్నాం. సర్వేలో కేసెస్ చిన్న లక్షణాలు ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు హాస్పిటల్కి వచ్చి వైద్య సదుపాయం పొందండి అని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము చిన్న లక్షణాలు అని చెప్పి ఇంటి దగ్గర వదిలేస్తే అది మళ్ళీ రేపొద్దున ఏమైనా వాళ్ళకి లక్షణాలు కంప్లైంట్ ఎక్కువ అయితే ప్రాబ్లం అని చెప్పి రండి చూపించుకోండి. మందులు తీసుకుని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇంటికి వెళ్ళండి. హాస్పిటల్లో అడ్మిట్ చేసి సెలైన్లు పెట్టాల్సిన పరిస్థితి అయితే పెట్టించుకోండి అని మనం అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఈ 4 సచివాలయ పరిధిలో ఈ 12 గంటలు ఏమైనా కొత్త కేసులు నమోదయ్యా ఏంటి పరిస్థితి? సుమారుగా ఒక 3 కేసులు మాత్రం నమోదయ్యాయి. అంతకు మించి మరేం కేసులు లేవండి. మరోవైపు ఇప్పటికీ ఒకరికి ఎక్స్గ్రేషియా చెల్లించారు. మరోవైపు కొంతమంది కూడా ఇదే కారణాలతో చనిపోయారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాటి మీద ఏమైనా మీరు ప్రాథమిక విచారణ చేశారా? ఏంటి పరిస్థితి అనేది? ప్రాథమిక విచారణ ప్రకారం అయితే నిన్న ఒకళ్ళు చనిపోయారని మనకి అంటే మన సర్వేలో ఎక్కడ బయటపడలేదు. మనం పక్కనే కాకివీధి యూపీహెచ్సి పక్కనే వారి ఇల్లు, వారు అంతా సఫర్ అవుతుంటే కనీసం వచ్చే వైద్య సదుపాయం పొందలేదు. అంటే మరి అందువలన మనము వాటిని మనము వారికి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఏ విషయమో దాని మీద మాట్లాడగలం. ప్రస్తుతానికైతే మరణాలు ఒకటే. మనం ప్రాథమికంగా ఏమైనా దీని మీద ఇది దేంటి కారణం అనే దాని మీద ఏమైనా ఒక కన్క్లూజన్ వచ్చిందా? టెస్ట్ కూడా పంపించారు శాంపిల్స్ కానీ ఇవి కానీ? అవును, ఈ రోజు సుమారుగా నీటికి సంబంధించి మరియు విరోచనం సంబంధించి మనం చేసిన పరీక్ష తాలూకా రిపోర్ట్ సుమారుగా ఈ రోజు రావచ్చు. అప్పుడు తెలియజేయగలం. ఓవరాల్గా ఎన్ని కేసులు నమోదయ్యాయి మనకు? సుమారు 50 నుండి 60 వరకు కేసులు ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ నిమిషము ఇప్పుడు పొద్దున్న 9 గంటలకి డాక్టర్స్ రౌండ్స్ వేసి కొన్ని కేసులు డిశ్చార్జ్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని కేసులు అడ్మిట్ అవ్వచ్చు. సో ఓవరాల్గా ఏరియా పెద్దది కాబట్టి మనం సర్వీసెస్ అందజేస్తున్న చోట్ల ప్రదేశాలు ఎక్కువ కాబట్టి 1 నెంబర్ అటు ఇటు మారవచ్చు. సుమారు 50 నుండి 60 మధ్యలో ఉంటాయి. ఇది సుమారు ఇప్పటి వరకు 50 కేసుల వరకు ప్రజెంట్ చికిత్స తీసుకుంటున్నారని చెప్పేసి అటు అధికారులు ఎవరైతే జిల్లా డిఎంహెచ్ఓ చెప్తున్నారు. మరోవైపు ఈ రామ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇంటింటికి కూడా శానిటేషన్తో పాటు ఇతర బ్లీచింగ్ అన్నీ చేస్తూ వాటర్ సప్లైని కూడా మొత్తం ఏరియా ప్రాంతాలన్నింటినీ కూడా వాటర్ సప్లై అంతటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి 4 సచివాలయ పరిధిలో ఈ రామ్నగర్ కానీ గుడివీధి కానీ అటు బోడెమ్మ కోవెలికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. ఎక్కడ చెత్త అన్నింటినీ కూడా క్లీన్ చేసి దాని మీద డస్ట్ అంతా కూడా తీసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి నారాయణ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితులకి భరోసానిచ్చారు. ఎవరైతే చనిపోయిన సురేష్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు మరోవైపు ఇంకో మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తి కూడా ఆ మృతిపై అయితే పోస్ట్ మార్టంకి సంబంధించి పోస్ట్ మార్టం పంపించారు. మరోవైపు శాంపిల్స్ ఏవైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్యాంకుల నుంచి వాటర్ సప్లై ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడ తీసుకున్నటువంటి నీటి శాంపిల్స్ని కూడా వైజాగ్ బయోలాజికల్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మిగిలిన చర్యలను తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంత కంట్రోల్లో ఉందని చెప్తున్నప్పటికీ అరాకొర అయితే కేసులు అయితే వస్తూనే ఉన్న పరిస్థితి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.